నమస్తే. రైతు బంధు పైన రేవంత్ కపట బుద్ధి అనేది పూర్తి స్థాయిలో బయటపడడం జరిగింది. మరి ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి టింగు టంగు లంగు జంగు అనుకుంటా పడతనే ఉంటుందని చెప్పిండు. అసలు వ్యవహారము బయటపడే గుట్టు రట్టయే, రేవంత్ రెడ్డి ఇజ్జత్ బాయే. ఇదే విధంగా ఏంటంటే సర్పంచ్ ఎన్నికల ముందు ఒక కొత్త డ్రామా ఆడదాం అనుకున్నాడు. ఒక ప్రజల్ని మళ్ళీ ఇంకొకసారి పిచ్చోళ్ళని చేద్దాం అనుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అమాయకులు, నేను చెప్పిందే వింటారు అనుకుంటా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఒకటి మర్చిపోతా ఉన్నాడు. వాళ్ళు ఉద్యమాల్లో గోసిలోట తీసి పరిగెత్తించి కొట్టిన ప్రజలు వాళ్ళను కనుక ఈ విధంగా మోసపుచ్చితే రేవంత్ రెడ్డి దోతి కాదు కదా, పైంట్లు కూడా ఊడదీసి కొడతారు వాళ్ళు. నిజంగానే ఆ తీరుగానే కొడతారు. ప్రజలు ఇది ఒకటి గమనించాలి. రైతు బంధు అని చెప్పి అరే నానా విన్యాసాలు చేస్తూ ఉన్నాడు, కొత్త కథలు ఆడుతూ ఉన్నాడు. బీసీ కులగణ అని చెప్పి ఏది చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అదే ముచ్చట్టు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా చూసుకోండి. ఇక రైతు భరోసాలో కోతలు, రేవంత్ సర్కార్ నయా గోల్మాల్. రైతులకు మరో నయా వంచన, ఉన్న భూమి కంటే తక్కువ పడుతున్న పైసలు. అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరకు రైతుల పరుగులు, మాకేం తెలియదంటున్న అధికారులు. కోతలు పెట్టడంపై ఆగ్రహం, రేవంత్ సర్కార్ పై రైతన్నల కన్నెర్ర. ఇక అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరకు రైతులు పరుగులు తీస్తే ఏం లాభం? వాళ్ళేం చెప్తారు, మాకు తెలియదనే చెప్తారు. అసలు కపటం, అసలు నాటకాలు చేసిన ఈయనకే తెలుసు అంతా. ఎట్లా వేయాలి, ఏం వేయాలి. ఓ జిత్తుల వారి నక్క మాదిరిగా ఒక ప్లాన్ వేసిండు. ఆ ప్లాన్ వేసి ఎట్లా చేసిండు అయ్యా అంటే, మిత్రులారా మీరు చూడొచ్చు, ఒక వ్యక్తి ఇక్కడ తన పట్టా పాస్బుక్ను పెట్టేసి ఇక తదితర మ్యాటర్ని ఇక్కడ రాయడం జరిగింది. అయ్యా మాకు ఇన్ని ఎకరాల గుంట భూములు ఉంటే అందులో కొంత డబ్బు మాత్రమే జమ అయింది అనుకుంటా మాట్లాడిన వ్యవహారం. ఇక చూసుకుంటే ఉన్న భూమి 1 ఎకరం 17 గుంటలు భరోసా వచ్చింది. సిద్దిపేట జిల్లాకు చెందిన పలువురు రైతులు తమకు ఉన్న భూమి కంటే తక్కువ భూమి రైతు భరోసా పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గన్పూర్కు చెందిన ముఖ్య రాజు ఎకరం 17 గుంటల భూమి ఉంది. దీంతో అతని ఖాతాలో రూపాయలు 8,550 రైతు భరోసా పడాల్సి ఉంది. కానీ కేవలం రూపాయలు 2,550 మాత్రమే పడింది. అంటే అకౌంట్ చెక్ చేసిండ, మరి అకౌంట్ చెక్ చేసిండే మరి రేవంత్ రెడ్డి. ఆడ 8,550 రూపాయలు పడాల్సింది పోయి 2,550 రూపాయలు పడిందంటే అకౌంట్ చెక్ చేసిండేమో మరి. అంటే కేవలం 17 గుంటల భూమికి మాత్రమే డబ్బులు పడి ఎకరం భూమికి రైతు భరోసా ఎకరం పెట్టారు. రైతులకు అర్థం కావాలి, ఏదైతే రేవంత్ రెడ్డి ఎకరం 17 గుంటలకు 8,550 రూపాయలు పడాల్సి ఉందో 2,550 రూపాయలు మాత్రమే 17 గుంటల వరకే పడిందంటే ఇప్పుడు సర్పంచ్ ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, స్థానిక ఎన్నికలు ఇప్పుడు డిక్లరేషన్ కాలే. అందుకనే ఏమవుతుందంటే ఈ ఎలక్షన్ మళ్ళీ ఇంకో 4 నెలల తర్వాత వాయిదా వేసారు కాబట్టి ఇప్పుడు ఒకసారి చెక్ చేసి అన్నట్టు మళ్ళీ ఎలక్షన్ ముందు వేస్తాడు. ఏమని చెప్పాలి మిత్రులారా, ఒకటి చెప్పండి. ఎసుంటి ముఖ్యమంత్రి అంటే రైతన్నలకు ఇంత అరికోస పెట్టినక్కడ చూసిలా. కేసీఆర్ ఇచ్చిన బాగానే ఉంది, మరి దాన్ని మించిన ఇస్తానంటే రైతులు ఆశపడ్డారు తప్పులేదులే. కానీ ఈ విధంగా మోసం చేస్తే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉంది. రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల కోసమే రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజలు మీరు ఒకటి గమనించాలి. రైతు బంధుకు రామరాము చేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుకు బంధు రామరాము. ఇంకో మాట అన్నాడు, కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు రాదు అంటున్నాడు. మేము రైతు బంధు ఇవ్వకపోవడానికి మేమే దివానగాళ్ళమా అనుకుంటే రేవంత్ రెడ్డి మాట్లాడిల్లు. మరి ఈరోజు దివానగాళ్ళు ఎవరైళ్ళు? మరి ఎవరైళ్ళు? రాష్ట్ర ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. రైతు బంధు సకాలంలో ఎవరికి రాలే. నీ మంత్రివర్గం ఏ మండలంలో ఒక గ్రామానికి పోతే వాళ్ళకి మాత్రమే రైతు బంధు పడితే మిగతా గ్రామస్తులు ఏమన్యాయం చేశారు అంటే వాళ్ళు మీకు ఓటే లేదా? మా రేవంత్ రెడ్డి భుజాల మీద జెండలు మోసుకొని పాటకు డాన్స్ వేయలేదా? లేకుంటే నీ యొక్క ఆ యొక్క పెట్టే సభలకు డబ్బులు తీసుకోకుండా మరి వచ్చి వారి యొక్క అభిమానం చూపించుకోవడం వాళ్ళది ఒక తప్ప? ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఏం చెప్పి వచ్చినావు అధికారంలోకి? రేవంత్ రెడ్డికి కూడా అర్థం కావాలి. ఇకనైనా అక్కడైనా రైతు బంధు పైన ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఒక్కసారి విలేజ్లో పండి రావాలి. ఇది నా తరపున, రైతుల తరపున నేనే ఆర్చి పెడుతున్నాను. రావాలి, రైతులు నీకు ఘన సత్కారం చేయాలనుకుంటున్నారు. ఒకసారి నువ్వు పొలాల గట్ల సైడ్ రావాలి. వస్తే వాళ్ళు కొన్ని సామాగ్రితోటి ఎదురు చూస్తూ ఉన్నారు. దాంతో నీకు సన్మానం చేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. దగ్గర సంవత్సరాలు అయింది నీ యొక్క పరిపాలన. కాబట్టి ఇప్పటిదాకా ఇంత నంగనాచలు ఆడుతున్నారంటే ఇది ప్రభుత్వం కాదు, రైతుల పట్ల ప్రళయ తాండవం ఆడుతూ ఉంది.